హలో అండి. నమస్తే. వెల్కమ్ టు లావణ్య సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని, అలాగే బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు టైము అరౌండ్ మార్నింగ్ 5:30 అయింది. నేను లంచ్ బాక్స్ కోసం రైస్ పెడుతున్నాను. నేను డైలీ ఎలక్ట్రిక్ కుక్కర్లోనే రైస్ పెడతాను. 1 కప్ రైస్కి 3 కప్స్ వాటర్ పోస్తాను. అలా అయితేనే రైస్ బాగా వస్తుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం దోశ పిండి రుబ్బాను నైటే. అలాగే దోశ కోసం ఆలు మసాలా కర్రీ చేస్తున్నాను. దానికోసం పొటాటోస్ని ఓవెన్లో పెట్టి బాయిల్ చేస్తున్నాను. ఇలా ఓవెన్లో పెట్టి బాయిల్ చేస్తే పొటాటోస్ 10 మినిట్స్లో బాయిల్ అయిపోతాయి. మనకి టైము అండ్ గ్యాస్ కూడా చాలా సేవ్ అవుతుంది. నేను ఎవ్రీ టైం ఇలాగే చేస్తాను. ఇంకా ఈరోజు కర్రీ దొండకాయ బేసన్ చేస్తున్నాను. దానికోసం దొండకాయలు ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాను. సో దట్ మార్నింగ్ ఫాస్ట్గా అయిపోతుందని. అలాగే ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని అందులో హాఫ్ కట్ చేసుకున్నాను కర్రీ కోసము. కర్రీ కోసం ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి ఆ తర్వాత పోపు గింజలన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న దొండకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే బియ్యం కడిగాను కదా, ఇంకా కుక్కర్ ఆన్ చేస్తున్నాను. కర్రీతో పాటు సైమల్టేనియస్గా రైస్ కూడా అయిపోతుందని. అలాగే కర్రీ కోసం 2 స్పూన్స్ శనగపిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కలిపి పెట్టుకొని దాన్ని ఫ్రై చేసుకున్న దొండకాయల మీద వేసుకోవాలి. ఇంకా మా పాపకు ఆల్రెడీ స్నానం చేపించి రెడీ చేశాను స్కూల్కి. ఇంకా తన కోసం దోశ వేస్తున్నాను. ప్లెయిన్ దోశ అంటే సరిగ్గా తినదు. సో అందుకే ఎగ్ కూడా వేస్తున్నాను. ఎగ్ దోశ వేస్తే ఇలా పైన లైట్గా ఉప్పు కారం వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఇదైతే కొంచెం పర్లేదు, సగమైనా తింటుంది. ఇంకా తను తినేలోపు అన్నం కూడా కలిపి బాక్స్లో పెట్టేస్తున్నాను. కర్రీ కొంచెం ఎక్కువే కలిపి పెడుతున్నాను సో దట్ చాలాసేపు టేస్ట్ మారకుండా ఉండడానికి. అలాగే ఒక 3 డేట్స్ కూడా పెడుతున్నాను. అండ్ స్నాక్స్కి ఒక యాపిల్ కట్ చేసి పెట్టాను. మనం ఇంత కష్టపడి బాక్స్ పెట్టినా సరే వీళ్ళు ఇందులో ఎంత తింటారో తెలియదు. ఈవినింగ్ ఎంప్టీ బాక్స్ వచ్చిందంటే నిజంగా మనకంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇంకా మా పాపకి స్కూల్ బస్ వస్తుంది. బస్ దగ్గరికని నేను డ్రాప్ చేయడానికి వెళ్ళాను. తను వెళ్ళిన తర్వాత నేను కూల్గా టీ పెట్టుకొని తాగి ఆ తర్వాత ఆలు కర్రీ కోసం చేస్తున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకొని సేమ్ తాలింపు గింజలన్నీ వేసుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాయిల్ చేసుకున్న పొటాటో కూడా వేసుకోవాలి. అంతే, దానికి సరిపడంత ఉప్పు వేసుకుంటే ఇంకా కర్రీ అయిపోయినట్టే. నెక్స్ట్ మా హస్బెండ్కి దోశలు వేశాక ఇప్పుడు నేను దోశలు వేసుకుంటున్నాను. ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.